హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం ఎంకరేజ్ చేయండి అబ్బా. నేను శనగపప్పు బూరెలు చేద్దామని ఒక గ్లాస్ శనగపప్పు నైట్ బాగా కడుక్కొని నానబెట్టాను ఇందులోని. ఇప్పుడు మళ్ళీ ఒకసారి 2 టైమ్స్ కడిగేసి మిక్సీలో వేద్దాము. దానికి సోప్ కావాలి కాబట్టి బూరికి తొక్కు మినపప్పు ఇది. ఆ తొక్కు అంతా తీసేసి కడిగేసి పక్కన పెట్టాను. సోపుకి మినపప్పుతో పాటు బియ్యం కూడా కావాలి. రేషన్ బియ్యం నానబెట్టాను. గ్లాస్కి గ్లాస్ రేషన్ బియ్యం నానబెట్టాను. ఇది నైట్ బాగా కడుక్కొని మార్నింగ్ లేసేసరికి ఇలా ఉంటుంది. దీన్ని ఒకసారి వాష్ చేసి ఈ రెండు కలిపి మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు శనగపప్పు ఆవిరి పడడం కోసం అని చెప్పేసి మిక్సీలో వేస్తున్నాను. ఈ మిక్సీలో వేసేటప్పుడు మనం వాటర్ ఎక్కువ వేయకూడదు, లైట్గా వేయాలి. ఎందుకంటే పలచబడిపోతే మళ్ళీ మనకి ఇడ్లీలు సరిగా రావు. ఇందులోనే మనం కావాలంటే ఉప్పు వేసుకోవచ్చు. ఇలా ఉంటుంది. టైట్గా కాకుండా కొంచెం పలచబడినా పర్లేదు. నేను కొంచెం టైట్గా గ్రైండ్ చేశాను. ఇలా ఉంటుంది ఇది. ఇప్పుడు మనం ఇవి ఇడ్లీల కింద దీంట్లోని ఇడ్లీలుగా మనం ఈ పప్పుని గ్రైండ్ చేసిన పప్పుని దీంట్లో మనం పెట్టుకుంటాం. కరెక్ట్గా నాకు గ్లాస్ పప్పుకి నాకు 2 ప్లేట్స్ వచ్చాయి. ఇది మనం ఇడ్లీ కుక్కర్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉంచితే ఇది కుక్ అయిపోతుంది. గారెలపప్పు ఆల్రెడీ నేను మిక్సీలో వేసి పెట్టేశాను సోపుకి. గారెల పప్పులాగా ఉంటుంది, సేమ్ గారెలకి ఎలాగైతే రుబ్బు తీస్తాం అలాగా. బియ్యం కూడా అలాగే మిక్సీలో వేసి రెండు కలిపేసి ఇందులో వేసేసాను. ఇప్పుడు షుగరు ప్లస్ సాల్ట్ 1 స్పూన్ వేసాను. మన టేస్ట్ తగినట్టు మనం వేసుకుంటాము. షుగర్ కూడా మనం ఎంత టేస్ట్ అయితే పడుతుందో ఎంత టేస్ట్ అయితే మనం తింటామో ఒక్కొక్కరు తింటారు కదా. సో నేను మా టేస్ట్ తగినట్టు నేను షుగర్ యాడ్ చేసుకొని నేను కలుపుకుంటున్నాను. బాగా సరిపోకపోతే నాకు చాలేదనిపించింది. సో నేను మళ్ళీ కొంచెం షుగర్ యాడ్ చేశాను. సాల్ట్ కాదు, షుగర్ యాడ్ చేసుకున్నాను. బాగా కలుపుకొని చూసారా, గారెలు వేసేటప్పుడు ఏ టెక్స్చర్లో ఉంటుందో అదే టెక్స్చర్లో ఉన్న పప్పుని నేను మినపప్పు తీసాను. కాకపోతే మనం షుగరు సాల్ట్ యాడ్ చేసిన తర్వాత అది ఇలా పలచబడుతుంది. బాగా పలచబడిపోతే మనకి బూరెలు బాగా రావు. సో మనం ఇలా ఉంటుంది. నాకు షుగర్ సరిపోలేదనిపించింది. మళ్ళీ కొంచెం షుగర్ నేను యాడ్ చేసి మళ్ళీ బాగా కలుపుకున్నాను. షుగర్ అలాగే వేసుకున్న తర్వాత ఇంకొంచెం షుగర్ పడుతుంది అనిపించి మళ్ళీ నేను షుగర్ వేసాను. మనం టేస్ట్ చూస్తాం కదా, టేస్ట్ బట్టి మనం తెలిసిపోతుంది మనకి ఎంత తింటామో దాన్ని బట్టి మనకి షుగర్ తెలిస్తే మనం అంతటితో స్టాప్ చేసి మనం షుగర్ కలిపేసుకొని బాగా కలిపేసుకోవాలి. షుగర్ అప్పుడు మనకి ఇంకా లూజ్ అవుతుంది. అది చూసారా టెక్స్చర్ మనకి ఎంత లూజ్గా ఉన్నదో. ఇప్పుడు ఇవి ఇడ్లీలు కుక్ అయిపోయి ఇవి మనం ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము. వేడిగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం అవి ప్రెస్ చేయలేం కాబట్టి అందాక ఒక పక్కన పెడతాము. వేడి చల్లారిన తర్వాత మనం అవి బాగా గట్టిగా నొక్కి, నాకు కొంచెం నేను గట్టి టెక్స్చర్లో తీసాను కాబట్టి అలాగ మెత్తగా అవుతుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ షుగర్ కలిపేశాను. గ్లాస్కి 3/4 గ్లాస్ శనగపప్పుకి 3/4 వంతు షుగర్ కలిపేసి దీంట్లోనే యాడ్ చేసి అలాగే మొత్తం అంతా కలిపేశాను. అసలు ఉండలు లేకుండా అలా కలిపేసుకోవాలి, లేదంటే గట్టిగా మధ్యలో ఉండిపోతుంది. ఫుల్గా కలిపేసిన తర్వాత నేను అలా ఉండలుగా చేసుకున్నాను మొత్తం అన్నీ. మధ్యలో మనకి ఎక్కడా కూడా అవి ఇడ్లీలుగా వేసుకున్నాం కదా,
అవి ఎక్కడ గట్టిగా ఉండిపోకూడదు. మొత్తం ఇదే నా గ్లాస్ శనగపప్పుకి నాకు ఇన్ని వచ్చే ఉండలు. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ చేసిన తర్వాత ఏసి చూస్తే అవి వేడెక్కేలేవో తెలుస్తాయి కదా. ఇలా నేను బూరెలు వేసుకున్నాను. అవి వెంటనే వేసిన వెంటనే కలపకూడదు. కలిపితే మనకి అవి పోతుంది, కిందన అంటికిపోయి ఉండిపోతాయి. అది వేడెక్కి అది కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు అప్పుడు అది మనం కదిపితే మనం పైకి ఉన్నది కిందకి మనం మార్చచ్చు. అండ్ ఆయిల్ ఎందుకు తీస్తున్నానంటే మనం సోప్ వేసినప్పుడు ఆ వేడి ఆయిల్ తీసి ఆ సోపు పప్పులో మనం వేసుకుంటే బూరె తొక్క అనేది, అంటే బూరి పైన లేయర్ అనేది మెత్తగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుందని మా అత్తయ్య వాళ్ళు చెప్పారు నాకు. సో నేను సోప్ ఎప్పుడు చేసినా ఆ వేడి ఆయిల్ అనేది ఆ సోప్లో వేస్తే మనకి లైట్ టెక్స్చర్లో వస్తుంది అని అన్నారు. నేను అందుకే 2 గరిటెలు వేసాను ఆయిల్. బూరెలు ఇలా ఉంటాయి, గోల్డెన్ కలర్లో రాగాలి. నేను ఇంకా లైట్ కలర్లో రాగానే మనం తీసేయచ్చు. బాగా ఉడికితే బాగుంటుందని చెప్పేసి నేను కొంచెం డార్క్ కలర్లో ఉంచాను. ఫైనల్లీ బూరెలు ఇలా వచ్చాయి. ఫైనల్లీ ఇలా వచ్చాయి నా బూరెలు నేను చేసినవి. నేను చేసిన కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.